నమస్కారం. నేను మీ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు మన హాస్టళ్లలో, వసతి గృహాలలో, కేజీవీబీలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో మన అందరికీ ఒకసారి అర్థమైపోతుంది. పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటాం, చెప్పాలని అంటాం. అదే దీనికంటే ఇంటికాడ తప్ప అన్నం ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అర్థం కాదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థం కావాలి. ఈ వీడియోలో అనేక మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఒక్క హాస్టల్ కాదు, ఈ గత సంవత్సరం పాలనలోనే అనేక మంది విద్యార్థులు ఈరోజు అస్ఫూర్తికి గురవుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విద్యా వ్యవస్థపై ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈ సంవత్సరం అవుతుంది నూతన ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం మన రాష్ట్రానికి సిగ్గుచేయటం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అంటున్నాము. ఈరోజు ఆ విద్యార్థినుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏడ్చుకుంటే చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు మాకు ఒక పూట అన్నం పెట్టమని చెప్తే ఈరోజు బిచ్చపోల్లా అని అంటున్న పరిస్థితి ఈరోజు ఆ విద్యార్థినులకు ఉన్నది. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. ఈ మొద్దు నిద్ర విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనది కాదు అని చెప్పి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా మీ మొండి వైఖరి విద్యార్థుల పట్ల కనిపించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లాల వ్యాప్తంగా కానీ అనేక ఉద్యమ పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా ఎస్ఎఫ్ఐ ఊరుకోదని చెప్పేసి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.